అయ్యి బాబు సార్ వచ్చేసారు. నమస్కారం. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి అలవాటు అయిపోయి దారిలో లైట్ స్తంభం కనపడినా దానికి కూడా పెట్టేస్తాం దాంట్లో. రానా రే, మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నువ్వు అది దానిలో కంటెంట్ ఉందా, కాగ్నిజెన్స్ ఉందా లేదా అప్పుడు చూసుకోవాలి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? ఇట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్, వీ హావ్ టు రిజిస్టర్. ఇట్ ఈస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, మీరు రిజిస్టర్ చేయరు. ఇంగ్లీష్ ఏంట్రా? ఈరోజు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ కాపీని సబ్మిట్ చేయడం జరిగింది. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చిత్రం ఏంటంటే ఈ కంప్లైంట్ కాపీ రిసీవ్ చేసుకున్నట్టు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా నాగేంద్ర అనే ఎస్ఐ గారు సందేహపడుతున్నారు. ఏం చేస్తావు? నా ఇష్టం. మాట్లాడి 1 గంట ఆగిస్తా, అరగంట ఆగిస్తా, మీ ఇంటికి పంపిస్తా అంటున్నారు. అంబటి రాంబాబు నాకు గంట చాలంటాడు. దేనికి గంట? దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు రాంబాబు గారు, సుబ్బయ్య, పుల్లయ్య, వెంకయ్య ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ చేసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. మనిషి చూడటానికి బొమ్మలా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు. ఇక్కడే కాదు, ఏ పోలీస్ స్టేషన్ అయినా ఈ సమయంలోనే కాదు, అర్ధరాత్రి కూడా ఒక్కోసారి కంప్లైంట్స్ ఇస్తారు. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను. నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ చాలా చట్ట విరుద్ధం. ఇది పోలీస్ స్టేషన్స్ లో పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. ఆ విషయం మాకు తెలుసులే. చాలా అన్యాయమైన విషయం. ప్రాథమికమైనటువంటి విషయాల్ని కూడా పోలీసు వారు పట్టించుకోవడం లేదని భావించవలసిన అవసరం ఉంటుంది. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే. మేము ఈ కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నాం? రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఆయన వీకెండ్ కార్యక్రమంలో మహిళల్ని ఉద్దేశించి, మా భార్యలను ఉద్దేశించి చాలా చెడ్డగా మాట్లాడాడు. ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కన్న తల్లిని బూతులు తిట్టి సంబంధాలు అంటగట్టితే స్పందించలేనటువంటి వాళ్ళు మీరు ఈ రోజు మహిళల మీద మాట్లాడుతున్నారు. మహిళల మీద మాట్లాడేటటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. ఈ విధంగా వెన్నెముక లేని నాయకులుగా మమ్మల్ని చిత్రీకరించారు. అంతేకాదు, తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదని, వెన్నెముక లేదని, ఆ తలకాయలో గుజ్జు లేదని వ్యాఖ్యానించారు. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఇవి చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఈ వ్యాఖ్యల మీద క్షమాపణ చెప్పమని కూడా మేము కోరాము. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? కాదు, ఎవరి మీద ఇచ్చినా సరే రిసిప్ట్ ఇవ్వాలి. ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చట్ట వ్యతిరేకం. వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. మరొకసారి మీ అందరి ముందు అడుగుతాను, ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.